ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఓడిఐ సిరీస్ మూడవ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టీం ఒక చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టీం గెలవడంతో పాటు 50 ఏళ్ల రికార్డ్‌ని బ్రేక్ చేసింది. అదేంటంటే న్యూజిలాండ్ టీం ఇండియాలో 7 ఓడిఐ సిరీసెస్ జరిగితే ఒక్కసారి కూడా ఇండియాలో ఓడిఐ సిరీస్ గెలవలేదు. కానీ ఇప్పుడు ఎనిమిదోసారి జరిగిన ఓడిఐ సిరీస్‌లో గెలిచి ఒక చరిత్రను సృష్టించారు. బాధాకరమైన విషయం ఏంటంటే న్యూజిలాండ్ స్ట్రాంగ్ టీం అని అందరికీ తెలుసు. కానీ మన ఇండియా స్ట్రాంగ్ టీం అయ్యుండి కూడా న్యూజిలాండ్ బి టీం మన ఇండియాకి వచ్చి ఇండియాని ఓడించి మరీ సిరీస్‌ని గెలిచారు. అది కూడా 50 ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న రికార్డ్‌ని న్యూజిలాండ్ బి టీం లేపేసింది. ఈ మ్యాచ్ లో శుభ్మన్ గిల్ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం ప్రసిద్ధ్ కృష్ణని పక్కన పెట్టి అర్షదీప్ సింగ్ కి ఛాన్స్ ఇచ్చారు. మన వాళ్ళకి బౌలింగ్ లో చాలా మంచి స్టార్ట్ వచ్చింది. ఫస్ట్ ఓవర్ లోనే అర్షదీప్ సింగ్ నికోల్స్ వికెట్ తీశాడు. ఆ వెంటనే సెకండ్ ఓవర్ లో హర్షిత్ రాణా కాన్వే వికెట్ తీశాడు. ఇలా మన వాళ్ళకి బ్యాక్ టు బ్యాక్ ఓవర్స్ లోనే బ్యాక్ టు బ్యాక్ వికెట్స్ దొరికాయి. కానీ డారెల్ మిచెల్ అండ్ ఫిలిప్స్ మధ్య వచ్చిన పార్ట్నర్షిప్ ఈ మ్యాచ్ విక్టరీని శాసించింది. ఇద్దరు కూడా చెరో సెంచరీని స్కోర్ చేసి న్యూజిలాండ్ టీం ని 300 దాటించడంలో సహాయపడ్డారు. న్యూజిలాండ్ టీం మనకి 336 రన్స్ ని టార్గెట్ గా ఇచ్చారు. మన వాళ్ళు చేసింగ్ లో రోహిత్ శర్మ వికెట్ ని మొదట్లోనే కోల్పోయారు. రోహిత్ శర్మ ఈ సిరీస్ లో ఒక్క హాఫ్ సెంచరీని కూడా స్కోర్ చేయలేదు. ఆడిన ప్రతి మ్యాచ్ లో పెద్ద షాట్ కి ట్రై చేసి అవుట్ అయిపోయాడు. మన కెప్టెన్ శుభ్మన్ గిల్ మంచి టచ్ లో కనిపించాడు. 4 ఫోర్లు కొట్టి మంచి స్పీడ్ మీద ఉన్న గిల్ ని ఇన్ స్వింగ్ బాల్ వేసి జేమిసన్ గిల్ ని అవుట్ చేసేశాడు. ఈ సిరీస్ లో గిల్ పర్ఫార్మెన్స్ యాజ్ ఎ బ్యాట్స్మెన్ గా మంచిగా రాణించిన యాజ్ ఎ కెప్టెన్ గా ఇంకా ప్రూవ్ చేసుకోవాల్సింది ఉంది. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ అండ్ కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా వెంటనే అవుట్ అయిపోయారు. అయ్యర్ షార్ట్ బాల్ ట్రాప్ లో పడి క్యాచ్ చేస్తే కేఎల్ రాహుల్ షాట్ ని చెక్ చేయబోయి ఫీల్డర్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. మన టాప్ 5 లో విరాట్ కోహ్లీ ఒక్కడే సెంచరీని స్కోర్ చేయగలిగాడు. మిగిలిన నలుగురు బ్యాట్స్మెన్స్ కూడా రన్స్ ని స్కోర్ చేయలేకపోయారు. విరాట్ కోహ్లీ తన కెరియర్ లో 85th సెంచరీని స్కోర్ చేశాడు. విరాట్ చేజింగ్ లో సెంచరీని స్కోర్ చేసి టీమిండియా మ్యాచ్ ఓడిపోవడం ఇది కేవలం 5వ సారి మాత్రమే. విరాట్ కోహ్లీకి ఎన్కేఆర్ అండ్ హర్షిత్ రాణా దగ్గర నుంచి మంచి సపోర్ట్ వచ్చింది. ఇద్దరు కూడా మంచి హాఫ్ సెంచరీస్ ని స్కోర్ చేశారు. కానీ వీళ్ళిద్దరూ హాఫ్ సెంచరీ చేసిన వెంటనే అవుట్ అయిపోయారు. దీంతో విరాట్ కోహ్లీ పెద్ద షాట్స్ కి వెళ్లడం తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది. పెద్ద షాట్ కి ట్రై చేసిన విరాట్ కోహ్లీ కూడా అవుట్ అయిపోయాడు. ఈ మ్యాచ్ లో మన టీమిండియా 41 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఈ సిరీస్ లో రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్ ఈ ముగ్గురు వాళ్ళ స్థాయికి తగ్గ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు. మన టీమిండియా న్యూజిలాండ్ తో సొంత గడ్డ మీద టెస్ట్ సిరీస్ ఓడిపోయారు. ఇప్పుడు ఓడిఐ సిరీస్ కూడా ఓడిపోయారు. మన కెప్టెన్ శుభ్మన్ గిల్ యాజ్ ఎ కెప్టెన్ గా ఓడిఐ సిరీస్ ని ఇంకా గెలవాల్సి ఉంది. మన టీమిండియా ఓడిపోవడానికి రీజన్ ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.